అవకాశం ఇవ్వమంటే ప్రజలు నీకు ఒక్కసారి అవకాశం ఇచ్చారు. నీకు తెలుసు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే జీవితంలో మళ్ళా తిరిగి నాకు అవకాశం ఇవ్వరు ముఖ్యమంత్రిగా అన్న విషయం తెలుసు. ఈరోజు ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీల నిజమైనటువంటి హక్కులు కాపాడే దమ్మున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అన్ని వర్గాల కాపాడగలిగేవాడు. ఇంకొకటి చెప్తా ఉన్నాను చివరగా, శాంతి భద్రతల విషయంలో చంద్రబాబు గారిని మించిన లేడు. ఎవడు తప్పు చేసినా తన మన లేదు, శాంతి భద్రత విఘాతం కలిగించే ప్రసక్తి ఉండకూడదని మాకు చెప్పాడు. మేము కూడా ఆ పరిస్థితి ఉండేవాళ్ళం కాదు. మేము ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీలో చంద్రబాబు గారి నాయకత్వంలో పెరిగిన వాళ్ళం. చంద్రబాబు నాయుడు గారు చట్ట ప్రకారం పోతారు, రాజ్యాంగబద్ధంగా పాలన ఉంటుంది తప్ప ఇలాంటి అరాచక పాలన ఉండదు. మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ప్రజలకు సేవ చేయగలుగుతున్నారు. పాలకపక్షం అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, ప్రతిపక్షం అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి పోరాటం చేస్తాం. అదే మా పాత్ర. మా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయటానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మేము పూర్తిగా ఎన్డీఏ కూటమిలో ఉన్న ఏ సభ్యుడైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఉంటాడు తప్ప ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. ఇంకా నీ పాపాలు ఉన్నాయి. నువ్వు ఖచ్చితంగా అనుకుంటున్నావు ఢిల్లీలో నీకు ఇండియా కూటమి నేతలు నీకు సపోర్ట్ చేశారు, నేనేదో అనుకుంటున్నావేమో. నీకు తెలుసు నీకున్న ఈడీ కేసులు, నీకున్న సిబిఐ కేసుల్లో నువ్వు ఖచ్చితంగా తిహార్ జైలుకి వెళ్ళబోతున్నావు. ఈ రోజు 30 పెట్టుకో జగన్ రెడ్డి, వాళ్ళ అసెంబ్లీలో నీకు కూర్చునే అవకాశం కేవలం 11 మందికి ప్రజలు అవకాశం ఇచ్చారు. 151లో నుంచి 5 పీకేశారు. 11 మంది. ఈ 11 మంది నియోజకవర్గాల ప్రజల హక్కుల గురించి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడవలసిన బాధ్యత నీకుందా లేదా? నాకు ప్రతిపక్ష హోదా ఇమ్మంటున్నావు. రాజారెడ్డి రాజ్యాంగంలో అయితే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో నీకు ప్రతిపక్ష హోదా రాదు. నీకు ప్రతిపక్ష హోదా తెలుగుదేశం పార్టీ ఇవ్వటం కాదు, నీకు ప్రజలు ఇవ్వలేదు. 18 మంది అన్న కనీసం ఉంటే నీకు ప్రతిపక్ష హోదా వస్తుంది. నీకు 11 మంది ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నువ్వు చెరువు మీద వెలిగినట్టు ఎవడి మీద వెలుగుతావయ్యా? నువ్వు ప్రజలు నీకు అవకాశం ఇవ్వలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అసెంబ్లీ